ఏపీలో రాజకీయాలు పొత్తుల చుట్టూ తిరుగుతున్న తరుణంలో బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. నేడు ఆయన ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్లో బీజేపీ నేతలతో కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ తర్వాత ఏలూరు వెళ్లి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. రాజ్నాథ్ సింగ్ పర్యటనలో ఏపీలో టీడీపీ జనసేన కూటమితో పొత్తు అంశంపై ఏమైనా ప్రకటన చేస్తారా అని చర్చ నడుస్తుంది. ఏపీలో రాజకీయాలు పొత్తుల చుట్టూ తిరుగుతున్న తరుణంలో బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. నేడు ఆయన ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. ముందుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్లో బీజేపీ నేతలతో కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు రాజ్నాథ్ సింగ్. ఇంకా ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, నేడు ఏపీకి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రానున్నారు. మరి పొత్తులపై చర్చలు జరిగే అవకాశం ఉంది. దీనిపై క్లారిటీ వస్తుందా లేదనేది తెలియాల్సి ఉంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఈరోజు వరలక్ష్మి ఈరోజు రాజ్నాథ్ సింగ్ టూరు జరగబోతోంది. విజయవాడతో పాటు ఏలూరు, విశాఖపట్నంలో కూడా ఆయన పర్యటన జరగబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికీ పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన బీజేపీ ఇంకా ఒక క్లారిటీ రాలేదు. కేంద్ర నాయకత్వం పైనే తుది నిర్ణయం ఉంటుందన్నటువంటి ఒక సంకేతాన్ని రాష్ట్ర నాయకత్వం కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది. కీలకమైనటువంటి నేతలు కూడా హాజరు కాబోతున్నారు. ఇదే సమావేశానికి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్ కేంద్ర నాయకత్వం నుంచి ఎటువంటి సందేశాన్ని తీసుకొస్తారు, ఆయన పొత్తుల పైన ఎటువంటి క్లారిటీ ఇస్తారు, రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జనసేనకు సంబంధించి, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి పొత్తు కూడా ఖరారైంది. సీట్ల సర్దుబాటు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే అటు వైసీపీ కూడా కీలకమైనటువంటి సమావేశాలతో ముందుకు కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి పొత్తుల పైన ఇంతవరకు జాప్యం జరిగిందన్నటువంటి ఒక అసంతృప్తి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ లో కూడా వ్యక్తం అవుతుంది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో రాజ్నాథ్ సింగ్ నాయకత్వంలో జరిగేటువంటి కోర్ కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కేంద్ర నాయకత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వస్తాయా, లేదంటే మరోసారి ఈ సమావేశం ఢిల్లీ నుంచి వచ్చేటువంటి పెద్దల ద్వారా క్లారిటీ వస్తుందా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.